ఈడీ అనేది చాలా అతి చేస్తున్నది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులను ఏదో ఒక పేరుతోని గింత అంత దొరికినా కూడా దాన్ని పెద్దగా చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి నెలల కొద్ది జైల్లో ఉంచడం అనేది వాళ్ళకి అలవాటైంది. వాళ్ళకి అరవింద్ కేజ్రీవాల్ అయినా, కవిత అయినా, ఇంకోరైనా లెక్కలేదు. ఎందుకంటే వాడు బీజేపీ కాకపోతే చాలు. ఒకవేళ కేసు పెట్టినా కూడా బీజేపీలోకి రేపు వచ్చేటట్టు ఉన్నదన్నా, లేకుంటే బీజేపీలోకి రావడానికి బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం కోసమైనా ఇవి అస్త్రాలుగా పనిచేస్తున్నాయి ఈడీ, సిబిఐ అనేది. అవి ఏమంటాం మనము, అది మోడీ, అమిత్ షా చేతిలో ఒక బానిసల్లాగా పడి ఉన్న సంస్థలు అవి. కానీ వీటికి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదంటారు కదా సార్. ఎప్పుడో చచ్చిపోయినాయి అవి. స్వయం ప్రతిపత్తి అనేది ఎప్పుడో చచ్చిపోయింది. వాటికి అటువంటి స్టాట్యూటరీ బాడీస్ అయితే కనుక వాళ్ళని నియమించేది ఎవరు? మళ్ళీ ప్రభుత్వమే కదా. వాటి ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి ఇవాళ వాడు చెప్పినట్టు వినలేదు అనుకో, రాత్రి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇంకోటి బాగా సంపాదించడానికి అవకాశం ఉన్న సంస్థలు ఏవి అంటే ఇవే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్. ఏవైతే కంట్రోల్ చేయాల్సిన సంస్థలు ఉన్నాయో వాళ్ళకి అపరిమితమైన పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని అడ్డం పెట్టుకొని ఎవరన్నా కరప్టెడ్ ఆఫీసర్ ఉంటే విపరీతంగా సంపాదించగలుగుతారు. ఎవరైనా విజయ రామారావు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా సిబిఐని కంట్రోల్ చేశారు. మన తెలుగు బిడ్డ సిబిఐ డైరెక్టర్ ఉండే పివి నరసింహారావు కాలంలో. పివి నరసింహారావు గారికి విజయ రామారావు తెలుసు కాబట్టి, వరంగల్ జిల్లానే కాబట్టి ఆయనకున్న అధికార నియంత్రణ, తనకున్న కమాండింగు, తనకున్న సిన్సియారిటీ, ఈ నాన్ కరప్టెడ్ మనస్తత్వం ఇవన్నీ చూసి ఆయన పెట్టాడు. మరి తర్వాత కాలంలో చాలాసార్లు మనం చూసాం కోర్టు పాలనలు, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నో కేసులు ఈడీ కేసులు పెట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయని వాళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ పార్టీలో పోగానే ఇంకోటి విశ్లేషణ చేసినట్టయితే ఈడీ పెట్టే కేసులన్నీ పొలిటికల్ అపోనెంట్స్ మీదే. దేశంలో ఎంతో సంపద దోపిడీకి గురవుతున్నది రాజకీయేతర శక్తుల వల్ల. వాళ్ళని ముట్టుకోరు. ఇప్పుడు అదాని ఎంట్రీగా కూడా వీకలేరు కదా. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే పవిత్రత కోల్పోయినాయి ఆ సంస్థలు. ఆ సంస్థలు కేసు పెట్టడం అంటే రాజకీయ ప్రత్యర్థుల పైన బీజేపీ పెడుతున్న కేసులు అనేది చూడాలి తప్ప నిజంగానే వీళ్ళు అవినీతి పరులు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు 10,000 పేజీల ఛార్జ్ షీట్ వేసి కవిత గారి మీద ఏం రాశారల్లా? ఏదన్నా ఉందా పట్టుకోవడానికి? చివాట్లు పెట్టింది కదా కోర్టు. మరి కాబట్టి కేటీఆర్ గారు కూడా క్లీన్గా బయటకు వస్తారు. ఆయన అవినీతి ఏం చేయలేదు ఈ విషయంలో. బట్ ప్రొసీజరల్ లాప్సెస్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. జరిగింది కూడా మనకు కనబడతా ఉంది. కానీ ఇక్కడ దాదాపు 8 కోట్ల వరకు పెనాల్టీ కట్టామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది సార్. అంటే నేను అనేది వాళ్ళ రూల్స్ ఎట్లున్నాయో, అగ్రిమెంట్ ఎట్లుందో, అగ్రిమెంట్లో ఇన్ టైంలో ఇవ్వకపోతే పెనాల్టీ కట్టే పరిస్థితి ఉన్నదేమో మనకు తెలియదు. బట్ అది కూలంకుషంగా దాని మీద చర్చించాలంటే ఆ పేపర్స్ అన్ని స్టడీ చేయాలి. పెనాల్టీ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఇక నీకు లంచాలు, అవినీతి ఎక్కడుంటుంది? కానీ సార్ ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనగానే ఫస్ట్ ఆ ఇష్యూ బయటికి రాగానే కేటీఆర్ గారు ముందే ఎందుకు స్పందించాలి? అంటే నేను అరెస్ట్ అవుతానని సిద్ధపడ్డారా? అందుకని ఆయన అంగీకరించాడు. గవర్నర్ ఏసీబీకి పంపడము, గవర్నర్ అనుమతి కోరడం, దాని అర్థమైంది. ఇంకోటి అప్పుడే అక్కడెక్కడ బయట దేశాల్లో ఉన్న దక్షిణ కొరియా పోయాడు కదా మన రెవెన్యూ మినిస్టర్. అక్కడ నుంచి బాంబులు వెళ్తాయి. దీపావళి కంటే ముందే బాంబులు అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? అరెస్ట్ కదా. ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు. ఏమైంది? కవితకు సింపతి పెరిగింది, మళ్ళీ ఒక లీడర్గా ఎమర్జ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రజలల్లో, అసెంబ్లీలో ఆమె తన గొంతును వినిపిస్తున్నది. ఏమైంది? ఆమె ఎలివేట్ అయింది. మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఏం కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పోయే చేయమని ముఖ్యమంత్రి ఆయన. అంటే ఈ ప్రజలు ఎట్లున్నారంటే తనకు అనుకూలంగా ఓట్లేయట్లేదు, ఎగ్జిస్టింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేదు. ఎవడన్నా గెలవని ఈయన మాత్రం ఓడిపోవాలి. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలివేట్ అయ్యిండు. నిజంగానే నిజాయితీ పరులను గెలిపిద్దాము, అవినీతి పరులను. కానీ మొన్న కేసీఆర్ గారి మీద కూడా సేమ్ ఇదే వచ్చింది మీరు అన్నట్టుగానే. అమ్మాయి వాళ్ళు గెలిచే అవకాశం ఇద్దాం, బట్ ఈయన మాత్రం ఓడగొట్టాలన్నతోనే ఓడగొట్టారు. అదే అంటే యాక్చువల్గా అనేక కర్నూలు చౌక్ వేయ కారణాలు అన్నట్టు టీఆర్ఎస్ ఓటమి మీద నేను ఒకసారి బుక్ రాద్దాం అనుకున్నా. అయితే ఆ సినాప్స్ అన్ని రాసుకుంటే 100కు పైన వచ్చినాయి కారణాలు. ఇవన్నీ రాయాలంటే 1800 పేజెస్. ఓ మాట వదిలేదు కదా. ఇప్పుడు కార్ల రేస్ ఉంది,
ఇది మిస్టేక్, అది కేటీఆర్ది. కూలంకోసంగా రాయాలి, అయితే ఆ మిస్టేక్ ఏందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయాలి. అవును. మళ్ళీ ఆయన కోర్టు పోతాడు నా మీద. పరుగు వస్తుంది మన మీద. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. 100కు పైన ఉన్నాయి కారణాలు. ప్రధాన కారణాలు ఒక 10 ఉంటాయి. అవి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అవును, రైట్. మొత్తానికైతే కేటీఆర్ గారు అవినీతి అయితే జరిగి ఉండదని మీ అభిప్రాయం? జరగలేదు ఈ ఇష్యూలో. ఓకే. సో కాళేశ్వరం మీద? కాళేశ్వరంలో అసలు గజేంద్ర సింగ్ షెకావత్ నీటిపారుదల శాఖ మంత్రి కేంద్రంలో, పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన నల్గొండ నుంచి ఎంపీ. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం ఇచ్చాడు. కాళేశ్వరం మేము ఫైళ్ళని ఎంక్వైరీ చేశాం, రూపాయి కూడా అవినీతి జరగలేదు అన్నాడు. కథం. ఇంకోటి వీళ్ళు కూడా 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు. గవర్నమెంట్ వచ్చినాక కాగ్ రిపోర్ట్ పెట్టింది అసెంబ్లీలో. కాగ్ రిపోర్ట్లో ఏం చెప్పారు? 93,000 crores అన్నారు. అందులో 13,000 రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో 80,000 కోట్లే ఖర్చు అయినాయి. 80,000 కోట్లు ఖర్చు అయితే ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయి? 14 టీఎంసీల రిజర్వాయర్లు 141 టీఎంసీలు అయినాయి. 200 కిలోమీటర్ల టన్నెల్స్ అయినాయి, 203 కిలోమీటర్లు. 1,500 కిలోమీటర్ల కాలువలు అయినాయి, 3 బ్యారేజ్లు అయినాయి, 21 పంపింగ్ స్టేషన్లు అయినాయి, 22 సబ్ స్టేషన్స్ అయినాయి. తర్వాత అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్ అయినాయి, 2 అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్. తర్వాత ఇంత పెద్ద హ్యూజ్ నెట్వర్క్, మలన సాగర్ లాంటి ఒక హ్యూజ్ రిజర్వాయర్. మరి ఇవన్నీ ఆ 80,000 కోట్లు కావా వాటికి? ఒక్కొక్క దాని మీద లెక్కలేసి చేల్చాలి. ఒకవేళ నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగితే, కాళేశ్వరం కంప్లీట్ అయింది ఎప్పుడు? 2019 జూన్ 21. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. మరి 5 ఏళ్లలో ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు బయట పెట్టలే? పోనీ కరప్షన్ సంబంధించింది పిసి ఘోష్ గారి కమిటీ ముందు ఓపెన్ విచారణ జరుగుతుంది. చాలా నిజాయితీ పరుడైన జడ్జి ఆయన. బాబ్రీ మసీద్ మీద తీర్పు చెప్పిండు ఆయనే. శశికళను అవినీతి పరురాలని జైల్లో పెట్టింది ఆయన తీర్పే. మరి అటువంటి నిజాయితీ పరుడైన 5th జనరేషన్ జడ్జి ఆయనే. నేను కూడా 2 సార్లు కలిశాను. అటువంటి వ్యక్తి కూడా ఓపెన్ విచారణ జరుపుతున్నప్పుడు అవినీతికి సంబంధించి ఎక్కడన్నా ఆధారాలు వచ్చాయా? వీళ్ళు బయట పెట్టలేకపోయారు, లేవు కదా. మీరు అన్నట్టుగా కర్ణుడి సావుకి సవాలకి కారణాలని, ఆ కారణాల వల్ల ఇదైంది, కానీ దేనికి ప్రూఫ్ లేదు.